అనగనగా ఒక గ్రామం. దసరా ఉత్సవాల కొరకై పెద్ద విగ్రహాన్ని శిల్పాచార్యుడు తయారు చేశాడు. ఆ శిల్పాన్ని నగరంలోని వ్యాపారస్తులకు అమ్మదలిచాడు. కానీ అంత పెద్ద విగ్రహాన్ని తాను మోసుకుపోలేడు కనుక విగ్రహాన్ని నగరం వరకు మోయడానికి ఒక గాడిదను కిరాయి మాట్లాడుకున్నాడు. ఆ విగ్రహాన్ని గాడిద వీపుపై జాగ్రత్తగా కట్టి నగరం వైపుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్రజలు గాడిద వీపుపై గల అమ్మవారి విగ్రహాన్ని చూసి భక్తితో వంగి వంగి నమస్కరిస్తూ చేతులెత్తి మొక్కసాగారు. సుందర విగ్రహాన్ని కొందరు పొగిడితే కొందరు శిల్పి గొప్పదనాన్ని పొగడసాగారు. కానీ గాడిద ఇందుకు భిన్నంగా ఆలోచించసాగింది. నన్ను చూసి వంగి నమస్కరిస్తున్నారని, ప్రజలు తనని మాత్రమే ప్రశంసిస్తున్నారని గాడిద గర్వంతో ఉప్పొంగిపోయింది. తన ఆనందాన్ని ప్రకటిస్తూ గట్టిగట్టిగా రెంకలు వేయడం ప్రారంభించింది. శిల్పి గాడిదను సముదాయించే ప్రయత్నం చేశాడు. గాడిద శిల్పి మాటలను ఖాతరు చేయలేదు. ఇంకా పెద్దగా గాండ్రిస్తూ నిఠారుగా నడవడం ప్రారంభించింది. గాడిద ఈ విధంగా ప్రవర్తించడం శిల్పిని ఎంతో ఆందోళనకు గురిచేసింది. దాంతో విగ్రహం విరిగిపోతుందని కర్ర తీసుకొని గాడిద కాళ్ళపై బాదడం ప్రారంభించాడు. దెబ్బలు తిన్న గాడిద నొప్పితో ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చి సక్రమంగా నడవసాగింది. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, మూర్ఖులకు బెత్తం దెబ్బలే సరైన పాఠం. గాడిదకు బుద్ధి వచ్చింది. ఒక పేద కుమ్మరి వద్ద కుక్క గాడిద ఉండేవి. కుక్క కుమ్మరి ఇంటికి మరియు కుండలకు కాపలాగా ఉంటూ విశ్వాసంగా ఉండేది. ఒకరోజు గాడిద తనలో తాను ఈ విధంగా అనుకోసాగింది: ఎంతో కష్టమైన పనులు చేస్తూ పెద్ద పెద్ద బరువులను ఇంటి నుండి బజారుకు, బజారు నుండి ఇంటికి నిత్యం మోస్తూ ఉంటాను. అయినప్పటికీ కట్టెతో నన్ను అదిలిస్తూ ఉంటాడు. పాచి అన్నాన్ని ఆహారంగా పడేస్తాడు. నన్ను హీనంగా చూస్తూ ఉంటాడు. కానీ కుక్కను మాత్రం ప్రేమగా చూస్తాడు. ఆప్యాయంగా హత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. దానిని బంధించకుండా స్వేచ్ఛగా వదిలేస్తాడు. మంచి మంచి మాంసపు ముక్కలను ఆహారంగా ఇస్తాడు. ఈ రోజు నుండి నేను కూడా యజమాని కనపడగానే కుక్కలాగే ప్రవర్తిస్తాను అనుకుంది మనసులో. ఆ సాయంత్రం యజమాని రాగానే గట్టిగా అరుస్తూ కుక్కలా తోకు ఊపుకుంటూ కాళ్లపై నిల్చొని యజమాని ఎదురుగా పరుగు తీసింది. పాపం యజమాని గాడిద తనపై దాడికి వస్తుందని భావించి తనను తాను కాపాడుకోవడానికి దుడ్డు కర్రతో గాడిద వీపుపై బాదడం ప్రారంభించాడు. గాడిదకు తాను చేసిన తప్పు అర్థమై బుద్ధి వచ్చింది. ఇందులో నీతి: ఇతరులను అనుకరిస్తే కష్టాలు తప్పవు.